రంగారావు గారా, నమస్కారం. కౌరు పెడితే నేనే వచ్చావండిగా. మీరే వస్తారని అనుకున్నాను, కానీ మీరు రాకపోవడంతో నాకు రాక తప్పలేదు. 27వ తేదీ దగ్గర పడుతోంది. పెళ్లి పోగొట్ట అది ఏమైంది ఏమిటని. ఆ ప్రయత్నం మీదే ఉన్నానండి. ఏమి ఉన్నారో ఏమిటో, ఇంతవరకు లగ్నపత్రిక కూడా పంపలేదు. మరి మావాడు చూస్తే అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. మా సాధక బాధకాలు మీకు తెలియనివి కావు. ఏదో కాస్త కాలు చెయ్యి కూడగట్టుకుని. మీ సాధక బాధకాలు సరే, మా గురించి కూడా ఆలోచించండి. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది గనుక ఇంత దూరం పాకులాడుతున్నాం. అనుకున్న ప్రకారం ఈ 27వ తేదీ ముహూర్తానికి మీరు పెళ్లి చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే వేరే సంబంధం చూసుకో గత్యంతరం లేదు. ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు క్షమించండి. మీకేమైనా ఇబ్బందులుంటే 2 రోజుల్లో చెప్పండి, మా ప్రయత్నం మేము చేసుకుంటాం. వస్తానండి. అదేమిటి అశోకవనంలో సీతలాగా అలా కూర్చున్నా? నా మనసేం బాగలేదు, నన్ను విసిగించుకో. ఇప్పుడు ఏమైందని? ఏం లేదు. నాతో చెప్పకూడదా? అదేం లేదు. ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు ప్రియా, ఇల్లమ్మి పెళ్లి చేయటం చెల్లికి ఇష్టం లేదు. ఇల్లు అమ్మకపోతే పెళ్ళాగిపోతుంది. పెళ్ళాగిపోతే నాన్నగారు ఏమైపోతారో అనే భయంగా ఉంది. అసలు ఇల్లు అమ్మడం దేనికి? బంగారు గిన్నెలో ఉగ్గు తాగి వెండి ఉయ్యాల్లో ఊగిన వాళ్ళకి ఈ బాధలు అర్థం కావు ప్రియా. అసలు ఏం జరిగిందో చెప్పు. డబ్బు కోసమే కదా? ఆ డబ్బుతో లక్ష్మి పెళ్లి చేయాలనేగా? అవును, మా నాన్నగారు ఒక్కరు ఈ భారాన్నంతా మోయలేరు. మా పెద్ద వద్దున కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. మిగిలిన మా అన్నలు వదినలు ఆస్తులు హక్కులు పంచుకోవడమే తప్ప బాధ్యతలు అప్పులు పంచుకోరు. నేనే ఏదైనా చేసి నాన్నగారికి సాయపడాలి. ఏం చెయ్యాలో తోచడం లేదు, కానీ చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి.